ఇక కేరళ తరహాలోనే బెల్లూరు అయ్యప్ప ఆలయం వద్ద ఓనం మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్శీష పేర్కొన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరు అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన ఓనం వేడుకలకు ఆయన ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతుందో అదే రీతిలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోమం, అభిషేకం, దీక్ష కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ చరిత్ర కొనసాగుతుందని, దేశవ్యాప్తంగా ఓనం పండుగను జరుపుకున్నట్లే మన జిల్లాలో సైతం జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది తాను ఓనం పండుగలో పాల్గొనడం జరిగిందన్నారు. భగవంతుని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని జిల్లా అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చదువులోనూ అన్ని రంగాల అభివృద్ధి సాధించాలని భగవంతుడు అందరికీ శక్తినివ్వాలని కోరారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి గత సంవత్సరంలో ఉన్న పెండింగ్ పేమెంట్స్, బిల్స్ అన్ని క్లియర్ చేసుకుని మరిన్ని వస్తువులు సమకూర్చుకుంటూ ఈసారి ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఓనం పండుగను మరింత ఘనంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో బెల్లూరి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మరియు ఘనంగా ఓనం పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ముందుగా అందరూ భక్తులకి ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ఈరోజు ఇక్కడ ఆలయం దగ్గర మళ్ళీ పొద్దున నుంచి హోమం కార్యక్రమం, దాని తర్వాత అభిషేకం కార్యక్రమం, తర్వాత చివరిగా దీక్షా కార్యక్రమం అటువంటి కూడా ఆలయం కమిటీ తరఫు నుంచి చాలా ఘనంగా చేస్తున్నారు. గత సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ భగవంతు అందరిది కూడా మళ్ళీ దర్శనం తీసుకొని మరియు ఈ సంవత్సరం కూడా ఆలయం కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. కేరళలో ఏ విధంగా ఓనం పండుగ జరుగుతూ ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో కూడా అదే మాదిరిగా ఇంత ఘనంగా చేస్తున్నందుకు ఆలయం కమిటీ సభ్యులకి, ఆదిలాబాద్ జిల్లా భక్తులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన గత సంవత్సరం కూడా ఇక్కడ వచ్చేటప్పుడు కొన్ని ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి కూడా మళ్ళీ పూర్తి చేసుకొని ఈరోజు ఇంకా కూడా అన్ని రకాలు వారు బేసిక్ ఫెసిలిటీస్ కానీ తర్వాత భక్తులకి అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తున్నారు. ఇంకా కూడా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరిగింది. అవి కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాము తెలియజేస్తూ, ముఖ్యంగా భగవంతు ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రంగాలు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈరోజే ఎక్కువ నేర్చుకున్నానంటే ఓనం గురించి నాకు తెలుసు. ఓనం ఒక పెద్ద ఫెస్టివల్ సౌత్ ఇండియాలో, కేరళలో. సో ఓనంలో ఒక పెద్ద రాజాలు అప్పుడు ఆ పాత టైంలో వాళ్ళు ప్రజలు చూడడానికి వచ్చారు. ఆ టైంలో అందరు మంచి ఉండేవారు, ఎవరికి ఏం బాధ లేదు, ఎవరు పువర్ లేదు, అందరు మంచి కలిసి ఉండేవారు. సో ఓనం రోజు ఈరోజు మీ అందరికీ చూడడానికి ఒక మళ్ళీ దేవుడు వస్తారు, చూస్తారు, మీరు అందరు హైగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సో ఇక్కడ అందరికీ చూసి అదే అనిపిస్తుంది, అందరు మంచిగా ఉన్నారు అనిపిస్తుంది, మీరు అందరు హ్యాపీగా ఉన్నారు. అట్లే మీరు అందరు హ్యాపీగా ఉండాలి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఓనం పండుగ శుభాకాంక్షలు. ఎట్లయినా ఫెస్టివల్స్లో చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరు కాస్ట్, క్రీడ్ అన్నీ వదిలేసి మనం అందరు కలిపి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాము. చాలా 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 సంతోషం వస్తుంది. ఇట్లా ప్రతి ఫెస్టివల్ మనం ఇట్లా సెలబ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. త్వరగా ఇప్పుడు గణేష్ కూడా వస్తుంది. గణేష్ కూడా అందరు చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తాము. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఓనం పండుగ శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రంన, అందులోనూ వామనావతారంగా శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన రోజును మన తెలుగు ప్రాంతంలో వామన జయంతిగా జరుపుకుంటాము. అది భాద్రపదంలో వస్తుంది. అట్లాగే